భారీ వర్షాలతో తూర్పు గోదావరి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో 12,000 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. ధవళేశ్వరం బ్యారేజ్కి భారీగా వరద చేరటంతో సముద్రంలోకి 3,46,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. కోనసీమలోని అయినవిల్లి ముక్తేశ్వరం దగ్గర రహదారిపై నుంచి వరద ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోటిపల్లి ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో మిర్తిపాడు బొబ్బిలంక గ్రామాల మధ్య వంతెన తెగిపోయింది. వర్షం స్వల్పంగా తగ్గడంతో గోదావరి ప్రస్తుతం నిలకడగా ప్రవహిస్తోంది. మరో 2 రోజుల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల కారణంగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, బ్యారేజ్ కి భారీగా వరద చేరినట్టుగా తెలుస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలు, ముంపు ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేశారా? ఏం చెప్తున్నారు అధికారులు? గత 3 రోజుల నుంచి కూడా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆ ప్రభావం అయితే మాత్రం తీవ్ర స్థాయిలో పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 175 గేట్లు ఎత్తి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ప్రభావాన్ని అంతా కూడా దిగువ ప్రాంతానికి అయితే మాత్రం వదిలేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. సుమారుగా ఇప్పటి వరకు కూడా బ్యారేజ్ వద్ద అయితే మాత్రం 10.5 అడుగుల నీటి మట్టం అయితే చేరుకుంది. 3,50,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి అయితే మాత్రం అధికారులు కూడా వదులుతున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ వరద ప్రభావంతో లంక గ్రామాల్లో అంతగా ప్రభావం చూపలేనప్పటికీ కూడా ఏజెన్సీ ప్రాంత వాసులు అయితే మాత్రం బిక్కుబిక్కుమంటూ కూడా గడుపుతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఏజెన్సీ ప్రాంత పరిస్థితి కనుక మనం చూస్తే కనుక భద్రాచలం వద్ద గంటకు పెరుగుతున్న నీటి మట్టం కారణంగా ఇటు శబరి గోదావరి సంగమం కూనవరం వద్ద అయితే మాత్రం గోదావరి నీటి మట్టం ప్రస్తుతానికైతే మాత్రం 25 అడుగులకైతే చేరుకుంది. గంటకు కూడా నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంత వాసులు అయితే మాత్రం భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే విలీన మండలాలుగా ఉన్న 4 మండలాలు చింతూరు, విఆర్పురం, ఎట్టపేక, కూనవరం ఈ 4 మండలాలకు సంబంధించి ఈ వరద ప్రభావం అయితే మాత్రం పడిన నేపథ్యంలో ఇటు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాగులు శబరి నది కావచ్చు, లేకపోతే గోదావరి, సోకులేరు ఇలా పలు వాగులు అయితే మాత్రం పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా కూనవరం సంగమం వద్దకైతే మాత్రం చేరుకుంటున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. చింతూరు నుంచి ఒడిశా వెళ్ళే బోర్డర్లో అంటే ఒడిశా వెళ్ళే జాతీయ రహదారి పైనుంచి కూడా వరద ప్రవాహం ఉండడంతో రాకపోకలు కూడా నిలిచిపోయినాయి. అదేవిధంగా మనం కొండరాజు కాజ్వే కూడా పైనుంచి కూడా వరద ప్రభావం వెళ్ళడంతో పలు గ్రామాలు కూడా రాకపోకలు కూడా నిలిచిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో 4 మండలాల పరిస్థితి ఎలా ఉంటే కనుక మనం దేవీ మండలంలో కనుక చూసుకుంటే కనుక ఇప్పటికే గండిపోసమ్మ తల్లి అమ్మవారి సమీపంలో వరద ప్రభావం అయితే మాత్రం చేరుకుంది. ఇంచుమించుగా ఆలయం కూడా మునిగిపోయిన పరిస్థితి కూడా నెలకొంది. దీనికి సంబంధించి పరిసర ప్రాంతంలో ఉన్న 40 కుటుంబాలను కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే మాత్రం అధికారులు తరలించారు. అదేవిధంగా సీతానగరం మండలానికి సంబంధించి మిర్తిపాడు దగ్గర వంతెన అయితే మాత్రం తెగిపోయిన పరిస్థితి, పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయినాయి. అంటే ఇటు ఏజెన్సీ ప్రాంతం భద్రాచలం దగ్గర నుంచి రాజమండ్రి వరకు అయితే మాత్రం పరిస్థితి ఎలాగ ఉంటే కనుక ఇది ఎగువ ప్రాంతం. దిగువ ప్రాంతానికి కనుక కాటన్ బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతంలో ఉన్న లంక గ్రామాల పరిస్థితి అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా 3,50,000 క్యూసెక్ల నీటిని అయితే మాత్రం వచ్చినట్టు దిగువ ప్రాంతానికి అధికారులు అయితే మాత్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో లంక గ్రామాల్లో అయితే మాత్రం అంతగా ప్రభావం లేనప్పటికీ కూడా వరద ప్రభావం పెరిగితే కనుక లంక గ్రామాల్లో పరిస్థితి అయితే మాత్రం మరింత దారుణంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం లంక గ్రామాల్లో అంటే మనం చూసుకుంటే కనుక పి గన్నవరం నియోజకవర్గం గంటి పెదపూడి వద్ద 4 గ్రామాలకైతే మాత్రం పూర్తిగా రాకపోకలు అయితే మాత్రం నిలిచిపోయినాయి. దానికి సంబంధించి నాటు పడవలపై ప్రయాణం అయితే మాత్రం చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికి కూడా అధికారులు అయితే మాత్రం ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఎవరో కూడా బయటకు రావద్దని చెప్పి అధికార యంత్రాంగాన్ని కూడా 3 జిల్లాలకు సంబంధించిన అటు ఏజెన్సీ ప్రాంతంతో కలుపుకుంటే 4 జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతంలో ఉన్న అంటే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఏం జరిగినా దాన్ని
ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక సుమారుగా 12,000 హెక్టార్ల వరి పంట అయితే మాత్రం నీటి మునిగినట్టు అధికార యంత్రాంగం అయితే మాత్రం గమనించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సహాయ చర్యలు అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటారని కూడా చెప్పొచ్చు. అంటే ఈ వరద ప్రభావం మరింతగా పెరిగినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడే అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమా, థ్యాంక్ యూ సతీష్.